ఓటీటీ ప్లాట్ఫామ్లో హర్రర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో రాజ్యమేలుతున్నాయి. అలాంటి కోవలకి చెందిన ఒక సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో అంధేరా సిరీస్ అమెజాన్లో రిలీజ్ అయింది. టైటిల్ ట్రైలర్తో ఈ సిరీస్ కొంచెం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. రాఘవ్ దార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 14 నుండి స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతవరకు కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే ముంబైలో కల్పన అనే ఒక ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది. అంతకుముందు తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. బానీ అనే ఒక అమ్మాయికి సంబంధించిన మిస్సింగ్ కేసు ఆమె దగ్గరికి వస్తుంది. దాంతో ఆ కేసుని పరిశోధించడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. కల్పన ఈ కేసు పనిపై బానీ ఇంటికి వెళ్ళగా ఆమె తల్లి విచిత్రంగా ప్రవర్తించడం చూసి కల్పన షాక్కి గురవుతుంది. ముంబైలోనే జయసేద్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉంటాడు. ఆయన అన్నయ్య పృథ్వీ ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు రాత్రి వాళ్ళిద్దరూ కారులో ఇంటికి వస్తూ ఉండగా ప్రమాదానికి గురవుతారు. ఆ సంఘటన కారణంగా పృథ్వీ కోమాలోకి వెళ్తాడు. జైసేద్ మాత్రం సురక్షితంగా బయటపడతాడు. ప్రమాద సమయంలో తన అన్నయ్యను ఒక అంధకారం చీకటి రూపాన్ని అతను చూస్తాడు. ఆ చీకటి రూపాన్ని గురించి అతను సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి రూమీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. బానీ కేసుతో పృథ్వీకి సంబంధం ఉందనే విషయాన్ని కల్పన కనిపెడుతుంది. బానీ చనిపోయిందన్న విషయాన్ని జైసేద్ ద్వారా తెలుసుకుని షాక్కి గురవుతుంది. అతని నోటి నుంచే అంధకారం అనే మాటను ఆమె మొదటిసారిగా వింటుంది. అక్రమంగా పృథ్వీ చేసిన ఒక ప్రయోగం వికటించి అందులో నుంచి అంధార శక్తి పుట్టుకొచ్చిందని తెలుసుకుంటుంది. పృథ్వీతో ఆ ప్రయోగం చేయించింది ఎవరు, దాని వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏమిటి, ఈ కేసు పరిశోధనలో కల్పనకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి అనేదే ఈ సిరీస్ కథ. అంధేరా అనే టైటిల్ కు తగిన కథతోనే సాగే సిరీస్ ఇది. తల్లి కడుపులో ఉండగా అంతా చీకటిగానే ఉంటుంది. మరణించిన తర్వాత కూడా చేరుకునేది కూడా అనంతమైన అంధకారంలోకే. జీవితం ఆరంభంలోనూ ముగింపులోనూ తోడుగా ఉండే చీకటిని చూసి భయపడకూడదు. అలాంటి చీకటితో సావాసం చెయ్యాలి అంటూ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చెప్పే మాటలే ఈ కథకి పునాదిగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల గురించి అనుభవంలోకి వస్తే తప్ప ఎవరూ నమ్మరు. అలాంటి ఒక సంఘటనను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులను చీకటి వెంటాడడం, ఆ దిశగా పోలీసు విచారణ సాగుతూ ఉండటం, ఈ విషయాలను ఒక ముఠా పరిశీలిస్తూ ఉండటం, దీని వెనగ్గల కారణాలు తెలుసుకోవడానికి ఒక ప్రేమ జంట ప్రయత్నిస్తూ ఉండటం వంటి 4 ట్రాకులను దర్శకుడు నడిపించాడు. ఇది ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్. ఆడియన్స్ ను కొంతవరకైనా భయపెట్టగలిగిందా అంటే భయపెట్టిందనే చెప్పాలి. జరుగుతున్న సంఘటనలు, సన్నివేశాలు కాస్త భయపడతాయి. కాకపోతే అంత తేలిగ్గా అందరికీ అర్థమయ్యే కథ కాదు. మధ్యలో ఫార్వర్డ్ చేస్తూ వెళ్తే అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే మొదటి నుంచి చివరి వరకు చూడవలసిన సిరీస్ ఇది. అంధకారం అవతరించడానికి, కొందరినే వెంటాడడానికి గల కారణాలు ఏమిటనేది దర్శకుడు అల్లుకున్న తీరు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. దర్శకుడు ఒక కొత్త పాయింట్ ను టచ్ చేశాడు. కాకపోతే అది అంత తేలిగ్గా అర్థం కాదేమో అనిపిస్తుంది. చాలా సేపటి వరకు అర్థం కాని ఒక అయోమయంలోనే ఈ కథ ఫాలో కావాల్సి ఉంటుంది. అలా కాకుండా కాస్త తేలిగ్గా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుని ఉంటే మరింత బాగుండేది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. పాత్రలను బాగానే రిజిస్టర్ చేశారు. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. హర్రర్ థ్రిల్లర్స్ ను ఎక్కువగా చూసే వాళ్ళకి ఇది పర్వాలేదనిపిస్తుంది. మరీ అంతగా భయంకరంగా అయితే ఉండదు. భయపెట్టడానికి డైరెక్టర్ చాలా ట్రై చేశాడు. కేవలం టైం పాస్ కోసమే ఇది నేను రికమెండ్ చేస్తాను. ఇది సూపర్ థ్రిల్లర్ అని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను చెప్పను. జస్ట్ టైం పాస్ థ్రిల్లర్. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.